ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సరస్వతి నమోస్తుతే. బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విందాం. ఈ కార్యక్రమ సమర్పణ కె లెనిన్. అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది అంటారు పెద్దలు. అన్నదానం చేస్తే ఒక పూట కడుపు నిండుతుంది. కానీ విద్య నేర్పితే జీవితాంతం బతకడమే కాకుండా నలుగురిని బతికించడం కూడా సాధ్యమవుతుంది. అలాంటి విద్యను అనుగ్రహించే విద్యాదేవత కొలువున్న ప్రదేశం నిర్మల్ జిల్లా బాసర. భారతదేశంలోనే 2 పురాతనమైన సరస్వతీ క్షేత్రాలున్నాయి. అందులో ఒకటి ఉత్తర భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో ఉంటే రెండవది దక్షిణ భారతదేశంలోని బాసరలో ఉంది. మహాభారత కావ్యాన్ని మనకందించిన వ్యాస మహర్షి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఆ చదువుల తల్లి సరస్వతీదేవి సైకత శిల్పాన్ని ప్రతిష్ఠించారని పురాణ గాథ ఉంది. అయితే ఈ క్షేత్ర మహిమను గురించి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ మాటల్లో విందాం. ప్రాచీనమైనటువంటి సిద్ధక్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ బాసరా సరస్వతి క్షేత్రము అత్యంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రము. ఈ క్షేత్రం యొక్క మహిమ అపారము. పూర్వకాలము మహాభారత యుద్ధం జరిగిన తర్వాత వేదవ్యాస మహర్షి ఈ క్షేత్రానికి వచ్చి కొన్ని రోజులు తపస్సు చేసిన తర్వాత వారికి అమ్మవారి యొక్క దృష్టాంతం అవుతుంది. ఆ దృష్టాంతంలో అమ్మవారు స్వామివారికి పరిపూర్ణమైనటువంటి అనుజ్ఞతో ఈ క్షేత్రాన్ని వ్యాస మహర్షి వారి యొక్క తపశ్శక్తితో ప్రతినిత్యము గోదావరి వెళ్ళడము, అక్కడ తపమాచరించడము, వచ్చేటప్పుడు కొద్దిగా ఇసుక తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము. ఆ యొక్క తపశక్తి వలన ఇక్కడ 3 అమ్మవార్లు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆవిర్భవించి తద్వారా ఆయన యొక్క తపో శక్తి వలన అమ్మవార్లు ప్రకటితమైనాయి. ఆ విధంగా ఈ యొక్క క్షేత్రము ఎంతో సిద్ధక్షేత్రము. ప్రతి సంవత్సరం నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఏడు కూడా ఘనంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అంటే సోమవారం నాడు ప్రారంభమైన ఈ వేడుకలు అక్టోబర్ 2వ తేదీ విజయదశమి రోజు వరకు కొనసాగుతాయి. ఈ దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఇక్కడ జరిగే విశిష్ట పూజలను గురించి ఆలయ అర్చకులు బాలకృష్ణ బాసర్కర్ మాటల్లో విందాం. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరా పీఠనిలయే సరస్వతి నమోస్తుతే. గోదావరి చలతరంగిణి ఈ రూపంలో ఈ క్షేత్రంలో అమ్మవారు వెలిశారు కాబట్టి ఈ బాసర క్షేత్రానికి చాలా మహత్యం ఉంది. ముఖ్యంగా బాసర క్షేత్రంలో వేదవ్యాసుల వారు ప్రతిరోజు గోదావరికి వెళ్ళి 3 పిడకల ఇసుక తీసుకువచ్చి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే రూపంలో ఇక్కడ అమ్మవారు స్థాపించారు కాబట్టి ఈ క్షేత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా చిన్నారులకి అక్షర శ్రీకారం అమ్మవారి సన్నిధిలో చేయించినట్టయితే మంచి మేధావులు అవుతారు, ఉన్నత చదువులు చదివి మంచి మేధావులు అవుతారు అని చెప్పేసి పూర్తి నమ్మకంతో అమ్మవారి క్షేత్రానికి వస్తుంటారు. ముఖ్యంగా మన ఈ బాసర క్షేత్రంలో ఈ శారదీయ నవరాత్రాలు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా 22వ తారీఖు 9వ నెల 2025 రోజున ప్రారంభమయ్యాయి. అదేవిధంగా 2వ తారీఖు 10వ నెల 2025 రోజున దసరా రోజున సాయంత్రానికి ఈ పూజా కార్యక్రమం ఉత్సవాలు ముగిస్తాయి. ఈరోజు మొదటి రోజున అమ్మవారికి విశేషంగా ఉదయం 4 గంటలకే సుప్రభాత సేవతో ఈ పూజా కార్యక్రమాన్ని ఆరంభించారు. సుప్రభాత సేవాంతరము అమ్మవారికి పంచామృత అభిషేకము, తదనంతరము అమ్మవారికి దేవస్థానం వారు సమర్పించినటువంటి పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ. అదేవిధంగా ఈ దసరా నవరాత్రాల్లో దీన్ని శారదీయ నవరాత్రాలు అంటారు. ఈ శారదీయ నవరాత్రాల్లో అమ్మవారికి 7 వారాల నగరాన్ని ప్రత్యేకించి అలంకరిస్తారు. అదేవిధంగా ఆహారతి అనంతరము భక్తులకు అందరికీ కూడా నిరంతరము దర్శనం కల్పిస్తారు. మధ్యాహ్నం అంటే 11 గంటలకి క్షేత్ర పూజ ఉంటుంది. క్షేత్ర పూజ అంటే అమ్మవారికి పవిత్ర గోదావరి తల్లి జలాల్ని కలశ రూపంలో అమ్మవారి సన్నిధిలో తెచ్చి గుడికి సంప్రోక్షణం చేసి స్వస్తి పుణ్యావచనము గణపతి, స్వస్తి పుణ్యావచనము గౌరమ్మ, గణపతి స్వస్తి పుణ్యావచన పూజాన్ని జరిపిన తర్వాత ఆ జలాన్ని మందిరం మొత్తం సంప్రోక్షణ చేసి ఈ పూజా కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. మరి అమ్మవారికి దేవీ నవరాత్రాల్లో ప్రతిరోజు ఉదయము సాయంత్రం చతుషష్ఠి పూజ అనే కార్యక్రమాన్ని ప్రత్యేకించి నిర్వహిస్తారు. ఈ చతుషష్ఠి పూజలో 64 కళలతో అమ్మవారికి విశేషంగా వేద మంత్రాలతో అమ్మవారికి విశేషంగా
పూజా కార్యక్రమాన్ని జరుపుతారు. అదేవిధంగా మధ్యాహ్నం 12:30 అమ్మవారికి మహానైవేద్యం ఉంటుంది. ఈ మహానైవేద్యంలో పంచభక్ష పర్వాణాలతో అమ్మవారికి విశేష నైవేద్యాన్ని సమర్పించి తదనంతరము హారతి ఉంటుంది, మహాహారతి. అదేవిధంగా సాయంత్రం కూడా 7:30 అమ్మవారికి సాయం ప్రదోష పూజ అంటారు. ఈ సమయంలో కూడా అమ్మవారికి చతుషష్ఠి పూజను నిర్వహిస్తారు. లలితా పారాయణము నిరంతరంగా ఉంటుంది. మహావిద్యా పారాయణము, రుద్రపారాయణము, ఈ విధంగా గాయత్రి పారాయణము, అన్ని పారాయణాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు నిత్యము చండీ హోమం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి సాయంత్రం 7:30 తర్వాత ప్రసాద రూపంలో అందరికీ భక్తులకు నైవేద్యం అనంతరము ప్రసాద రూపంలో అందరు భక్తులకి ఈ ప్రసాదాన్ని వితరణ చేస్తారు. అమ్మవారి సన్నిధిలో వచ్చినటువంటి భక్తులందరూ కూడా అమ్మవారి సన్నిధిలో తన చిన్నారులకి అక్షర శ్రీకారం చేయించుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించినట్టయితే తన పిల్లలు మేధావులు ఉన్నత చదువులు సంచి మంచి ప్రయోజకులు అవుతారనే పూర్తి నమ్మకంతోనే ఈ క్షేత్రంలో భక్తులు వస్తుంటారు. ఈ శరన్నవరాత్రి వేడుకలకు సంబంధించి మరిన్ని వివరాలు ఆలయ అర్చకులు ప్రదీప్ దీక్షిత్ చెప్తున్నారు. అమ్మవారు ప్రతిరోజు ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తూ ఉంటారు. ప్రథమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిని, ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం దర్శనమిస్తూ ఉంటారు. బ్రహ్మచారినిగా, కుష్మాండ దేవతగా, అన్నపూర్ణ దేవతగా, లలితాంబగా, తర్వాత బాలా త్రిపుర సుందరిగా, ఈ విధంగా 9 రోజులు అవతారం ఇస్తూ చివరి రోజు రాజరాజేశ్వరికి అవతారం ఇస్తారు. ఈ 9 రోజులు కూడా దర్శనం చేసుకుంటే అమ్మవారి యొక్క ధూమ్ దుర్గాయి అని జపం చెప్పిస్తే తప్పకుండా అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. మన యొక్క దోషాలు తొలగిపోతాయి, మన కష్టాలు తొలగిపోతాయి, అమ్మవారికి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. బాసర సరస్వతి క్షేత్రంలో జరిగే శారదీయ శరన్నవరాత్రులతో పాటు ఇతర వేడుకలు, వాటి విశిష్టతలను గురించి ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ మహారాజ్ చెప్పిన వివరాలు. బాసరా క్షేత్రం లోపల సంవత్సరం పొడుగునా ముఖ్యమైన 3 ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవములు, అదేవిధంగా మాఘమాసంలో మొదటి పంచమి వసంత పంచమి, అదేవిధంగా ఆషాఢ మాస పూర్ణిమ వ్యాస పూర్ణిమ అంటారు దీన్ని. ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా ఆలయంలో జరుపబడతాయి. ఈ ప్రత్యేకమైన దినంలో అమ్మవారిని దర్శించుకుని పూజించినట్టయితే మనకంతా శుభం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క క్షేత్రం లోపల ఈ 3 ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కావున భక్తులందరూ విశేషమైనటువంటి కార్యక్రమంలో గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ, వ్యాసుని పూజించినట్టయితే మనకంతా శుభం కలుగుతుంది. అదేవిధంగా అమ్మ మూలా నక్షత్రము రోజున అమ్మవారిని దర్శిస్తే కూడా మంచి చదువు, విద్యా, బుద్ధి, జ్ఞానం కలుగుతాయి. అదే వసంత పంచమి అమ్మవారి జన్మదినం రోజున అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు ఆలయం లోపల లోక కళ్యాణార్థమై జరపబడతాయి. అదేవిధంగా భక్తులందరూ ఇట్టి విశేషమైన రోజుల్లో అమ్మవారిని దర్శించి పూజించి ఓం శ్రీమాత్రే నమః అని స్మరిస్తే చాలు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. విద్యార్థులు కూడా తమ చదువు బాగా రావాలంటే స్వామివారి శ్లోకాన్ని మరి అమ్మవారి శ్లోకాన్ని చదివితుండాలి. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయ అనే మంత్రాన్ని విద్యార్థులు కనుక స్మరించినట్టయితే, పూజించినట్టయితే, పఠనం చేసినట్టయితే అంతా విద్యలు చాలా చక్కగా చదువుకోలో రాణిస్తారు. కాబట్టి మరియు ముఖ్యంగా ఓ బుద్ధికి జ్ఞానానికి సంబంధించిన సరస్వతి అమ్మవారికి ఓం ఐం సరస్వత్యై నమః వాగ్దేవి చ విద్మహే సర్వసిద్ధి చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అని గాయత్రి సరస్వతి గాయత్రిని చేసినట్టయితే మనకంతా విద్యా బుద్ధులు చక్కగలుగుతాయి. అమ్మవారికి ఆశీర్వచనం కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి కరుణా కటాక్షాలు లభిస్తే విజ్ఞానవంతులవుతారని నమ్మకం. అందుకే తమ చిన్నారుల చేత ఆ అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. బాసర సరస్వతి క్షేత్రంలో జరిగే అక్షరాభ్యాస పూజలు, వాటి ప్రాముఖ్యం గురించి ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ మహారాజ్, ఆలయ అర్చకులు బాలకృష్ణ బాసార్కర్ మాటల్లో. చదువులకు మూలం సరస్వతి కాబట్టి బాసరా క్షేత్రం లోపల ముఖ్యంగా 3 సంవత్సరాలు నిండిన పిల్లలకి అమ్మవారి పాదాల చెంత అక్షరాభ్యాసం చేయిస్తారు. అమ్మవారి పాదాల చేత చేసినట్టయితే అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు అవుతాయి. మరి వారు గొప్పవంతులు అవుతారు ప్రతిదీ. కాబట్టి స్కూల్కు పంపే ముందు బాసరా క్షేత్రంలో అక్షరాభ్యాసం ఓనామాలు దిద్దించినట్టయితే అమ్మవారి కటాక్షం కలుగుతుంది. వారి యొక్క నమ్మకం కాబట్టి విశేషంగా భక్తులు వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తుంటారు. వారందరికీ అమ్మవారి ఆశీర్వచనాలు కలుగుతాయి. ఈ శారదీయ నవరాత్రాల్లో విశేషంగా మూలా నక్షత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మూలా నక్షత్రం అంటే అమ్మవారు పుట్టిన నక్షత్రం అంటారు. మూలా నక్షత్రం రోజునే అమ్మవారికి విశేష పూజా కార్యక్రమంతో ఈ మూలా నక్షత్ర పూజాన్ని ఆరంభిస్తారు. ఉదయాన్నే 3 గంటలకే నిరంతరంగా అక్షరాభ్యాసాలు ప్రారంభమవుతాయి. ఈ మూలా నక్షత్రం రోజున 29వ తారీఖు నాడు మూలా నక్షత్రం రోజున ఈ అమ్మవారి సన్నిధిలో 1,00,000 నుంచి 1,50,000 జనాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మూలా నక్షత్రం రోజున భక్తులకు, చిన్నారులకి
స్వచ్ఛంద సేవ వారు బిస్కెట్లు, పళ్ళు, ప్రసాదాలు ఉచితంగా పంచిపెడతారు. అదేవిధంగా మూలా నక్షత్రం రోజున పాయస ప్రసాదాన్ని దేవస్థానం వారు తయారు చేసి భక్తులందరికీ, ఎవరైతే చిన్నారులకి అక్షర శ్రీకారం చేస్తారో వారందరికీ ఈ పాయస ప్రసాదాన్ని తినిపించినట్టయితే మంచి మేధావులు అవుతారనే పూర్తి నమ్మకంతో ఈ పాయస ప్రసాదాన్ని భక్తులందరికీ ఉచితంగా దేవస్థానం వారు పంచిపెడతారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు నిరంతరంగా అమ్మవారి సన్నిధిలో సేవ చేస్తారు. అమ్మవారి సన్నిధిలో వచ్చినటువంటి భక్తులందరూ కూడా పవిత్ర గోదావరి తల్లి యొక్క స్నానాన్ని ఆచరించి ఆ మూలా నక్షత్రం రోజున అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో వారి జన్మ కృతార్థమవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. బాసర సరస్వతి క్షేత్రంలో నిత్యం ఎందరో మంది భక్తులు వచ్చి తమ చిన్నారుల చేత అక్షర శ్రీకార పూజలు చేయించుకొని ఆ అమ్మవారికి మొక్కులు తీర్చుకొని వెళ్తుంటారు. ముఖ్యంగా శారదీయ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకించి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. నా పేరు ఎడ్ల గంగాధర్రావు, ఆకులకొండూరు గ్రామము, నిజామాబాద్ మండలము, నిజామాబాద్ జిల్లా. ప్రతి సంవత్సరం మా చెల్లెలు వాళ్ళు వస్తుంటారు. అనుష్ఠానం తీసుకొని 9 రోజులు ఉండి ఇక్కడ హోమము కార్యక్రమాలు అవన్నీ అటెండ్ అయ్యి మాధవకరి కూడా సేకరించి తీసుకుని వస్తుంటారు. దుర్గాష్టమి తర్వాత ఇప్పటి వరకు ఉంటారు. 9 రోజులు ఇక్కడే ఉంటారు. నేను ఇది మొదటిసారి రావడము, మాధవకరి కూడా చేసుకొని ఇట్లా హోమము ఇది ఒకసారి అటెండ్ అయిదామని వచ్చినాను. చాలా బాగుంది ఇక్కడ. ఇవన్నీ వాళ్ళు చేసే కార్యక్రమాలు, ఈ అరేంజ్మెంట్స్ అన్ని చూస్తే చాలా బాగా అనిపించింది. సత్రంలో దిగినాం నిన్న రాత్రే వచ్చి, టీటీడీ వారిది. అది కూడా బాగానే నిర్మాణం బాగా చేసారు. మంచి సదుపాయం బాగానే ఉంది. ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా పొద్దున అభిషేకం అటెండ్ అయినాము. పూజాది కార్యక్రమాలు కూడా బాగానే చేశారు. పైన దుర్గాదేవి ఆలయం కూడా విజిట్ చేసి అక్కడ కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. బ్రాహ్మణులు వేరే వీళ్ళందరూ భక్తులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేసుకోవడం జరుగుతుంది. ఇది నేను మొదటిసారి రావడం కాబట్టి నాకు చాలా మంచి అనుభవం అనిపించింది. చాలా సంతోషంగా ఉంది. మన ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ బాసరా సరస్వతి మాత నిలయానికి ఇంత బాగా ఆదరణ, జనాలు అన్నీ మొత్తం దక్షిణ రాష్ట్రాల నుండి అందరూ చాలా మంది వస్తూ ఉంటారు. ఇక్కడ ఇంత ఆదరణ ఉంది. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా బాగా ఉంది. అందరూ దర్శించుకోవచ్చు. మాత యొక్క కృపా ప్రాప్తి పొందవచ్చు. శ్రీ శారదీయ శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లను గురించి ఆలయ కార్యనిర్వహణ అధికారి అంజనాదేవి చెప్పిన వివరాలు. బాసరా క్షేత్రంలో వెలిసిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి ఈ రోజు నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 22 రోజు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 2వ తేదీ వరకు కూడాను అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలలో ముఖ్యమైన రోజు మూలా నక్షత్రం. ఆ రోజు అమ్మవారికి సరస్వతి పూజ చేస్తారు. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఆ రోజు అక్షరాభ్యాసం చేయించుకుంటారు. కావున దేశ నలుమూల నుంచి కూడాను ఇక్కడికి తరలి వస్తారు బాసర పుణ్యక్షేత్రానికి. కాబట్టి ఆ రోజు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వాళ్ళ విద్యార్థులకి అక్షరాభ్యాసం చేయించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని, ఈ శరన్నవరాత్రులు అన్ని రోజుల్లో కూడాను అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారు కాపాడుతుంది. కాబట్టి వాళ్ళకి సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. కాబట్టి అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ నవరాత్రుల్లో విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. దసరా శరన్నవరాత్రులు అన్ని రోజుల్లోనూ విచ్చేయుచున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మేము అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లు, భక్తులు, దాతలు అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఇక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నాము. అలాగనే ఫ్యాన్లు, కూలర్సు, వాటరు, మిల్క్, బిస్కెట్స్, ఫ్రూట్స్ సప్లై చేస్తామండి మూలా నక్షత్రం రోజు. అలా వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ, ప్రసాదాలకు కానీ, వాళ్ళ దర్శనానికి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అక్షరాభ్యాసానికి కానీ ఇబ్బందులు లేకుండా మేము ఏర్పాట్లు చేస్తున్నాము. మా వంతు మా సాయశక్తులా అందరం కలిసి మేము ప్రయత్నం చేస్తున్నామండి. ఎవరికి ఏ ఇబ్బంది ఉండవద్దని. కాకపోతే మనకేంటంటే ఈ క్షేత్రంలో బయట నుంచి వెళ్ళడానికి ఒకటే దారి కాబట్టి వెంటనే దర్శనం అవ్వాలంటే అవ్వదు. ఏ టెంపుల్లో అయినా ఉత్సవాల్లో కొంత సమయం పట్టిద్ది. కాబట్టి భక్తులు కూడా సంయమనం పాటించాలని కోరుకుంటాను. అలాగనే భక్తులకి గోదావరి ఘాటు దగ్గర కూడా వాళ్ళకి స్నానాలకి కానీ శానిటేషన్కి అది ఇబ్బంది లేకుండా మేము ఏర్పాట్లు చేసామండి. సకల విద్యా ప్రదాయిని అయిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి చల్లని కరుణా కటాక్షాలు భక్తులపై ఎల్లవేళలా ప్రసరించాలని ఆశిద్దాం. ఇంతవరకు సరస్వతి నమోస్తుతే బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో జరుగుతున్న
దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ కె లెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.